నాకు తెలుసు మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారో. మీకు మీ నాయకుడికి మధ్య ఎక్కువసేపు ఉండను, క్లుప్తంగా ముగిస్తాను. బహుశా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రిని కాకపోయి ఉంటే నేను కూడా అక్కడ కూర్చొని పవర్ స్టార్ OG2 అని కేకలేస్తాను. కానీ ఒక మంత్రిగా వారితో పక్కన కూర్చొని ఒక వేదికను పంచుకునే అవకాశం నాకు ఇవాళ కలిగింది. నా అదృష్టం, నా అభిమాన నాయకుడు. అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలిగింది, కానీ ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో కానీ సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలగలేదు. ఇప్పుడే విజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా సామాజిక, రాజకీయ, ఆర్థిక సమకాలీన పరిస్థితుల మీద నేను రాసిన ఆర్టికల్ల సంకలనం పవన్ కళ్యాణ్ గారు విడుదల చేయాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల జరగలేదు. కానీ ఇవాళ అటువంటి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో వారి పక్కన కూర్చునే అదృష్టం కలగడం నా పూర్వజన్మ సుకృతంగా నేను. పవన్ కళ్యాణ్ గారు నా అభిమాన నాయకుడు మాత్రమే కాదు, ఆయన సాహితీ ప్రియుడు. సాహితీ ప్రియుడు మాత్రమే కాదు, అంతర్ముఖుడు మాత్రమే కాదు, ప్రజ్ఞుడు, స్థితప్రజ్ఞుడు మాత్రమే కాదు, పోరాట యోధుడు. అక్కడ చెప్పినట్టుగా పోరాట యోధుడు మాత్రమే కాదు, జనం మెచ్చిన నాయకుడు. అటువంటి గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కనుదల పవన్ కళ్యాణ్ గారికి మనసుకు కూడా దాహం ఉంటుందని అక్కడ తన ముద్ర ఉండేలాగా చూసే మండలి బుద్ధప్రసాద్ గారు, అదేవిధంగా నా అభిమాన జర్నలిస్టు, ఏ వాక్యం కూడా వచనంలో కూడా కవిత్వాన్ని పారేలాగా చేయగలిగిన కవికృష్ణుడు కృష్ణారావు గారు, అదేవిధంగా మంచి పుస్తకాన్ని, సాహిత్యాన్ని సమాజానికి కొన్ని దశాబ్దాలుగా అందిస్తూ తన వంతు ఈ సమాజ సంస్కరణలో భాగస్వామ్యం వహిస్తున్న విజయ్ కుమార్ గారు, ముఖ్యంగా ఇవాల్టి కార్యక్రమ కేంద్ర బిందువు లక్ష్మీ ముడ్డేశ్వర్ పురి గారు. వారికి కర్ణాటక, మహారాష్ట్ర మూలాలు ఉన్నాయి. 28 సంవత్సరాల పాటు దౌత్యవేత్తగా పనిచేశారు. అనేక దేశాల్లో పనిచేసిన అనుభవం ఉంది. కేవలం దౌత్యవేత్తగానే కాకుండా చరిత్ర, పబ్లిక్ పాలసీ అండ్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇటువంటి అనేక వాటి మీద డిగ్రీలు కూడా సాధించిన ఘనత కూడా వారికి ఉంది.